అశుతోష్ రాణా తెలుగు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ విలన్. స్టార్ హీరోల చిత్రాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో టెరిఫిక్ నటనతో అదరగొట్టేశాడు. పవర్ఫుల్ విలన్గా కనిపిస్తూనే తన నటనతో కామెడీని సైతం పండించగల నటుడు అశుతోష్ రాణా. తెలుగులో వెంకీ తర్వాత అదే స్థాయిలోని గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో భూమారెడ్డి పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ఈ చిత్రంలో అశుతోష్ యాక్టింగ్ మరో హైలైట్ అయిందనే చెప్పాలి. ఈ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీ నటుడిగా మారిపోయారు. తెలుగులో ఒక్క మగాడు, విక్టరీ, బలుపు, తడాకా, పటాస్ ఇలా వరుస సినిమాలతో అలరించారు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇటు నటుడిగా అటు ప్రొడ్యూసర్గా రాణిస్తూ ఉన్నారు. అశుతోష్ రాణా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన భార్య కూడా తెలుగులో టాప్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ఆమె పేరు రేణుకా సహానే. 1998లో హిందీలో వచ్చిన తమాచా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించారు ఆమె. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మనీ సినిమాలో కథానాయికగా నటించారు. ఇందులో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో ఇటు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు. కానీ చేసిన ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ఆమె. అశుతోష్ రాణాను ఆమె ప్రేమించి 2001లో వివాహం చేసుకున్నారు. వీరికి సౌరిమన్, సత్యేంద్ర అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె గురించి చూస్తే మహారాష్ట్రలో 1966లో ఆమె జన్మించారు. ముంబైలోని మితిబాయ్ కాలేజీలో సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుకున్నారు. ముంబై యూనివర్సిటీ నుంచి క్లినికల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇక హడ్సన్ బైచాబావ్ అనే మరాఠీ సినిమాతో నటనకు శ్రీకారం చుట్టారు ఆమె. తర్వాత ఎన్నో పదుల సంఖ్యలో మరాఠీ సినిమాల్లో నటించారు. ఆమె తల్లి శాంతా గోఖలే రాసిన రీటా వెలింగర్కర్ నవల ఆధారంగా రీటా అనే మరాఠీ సినిమాలో కూడా ఆమె నటించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో మనీ సినిమాలో చిన్నాకు జోడీగా నటించారు ఆమె. కొన్నాళ్ల తర్వాత సీక్వెల్గా తీసిన మనీ సినిమాలో కూడా నటించారు. కోల్కతా నైట్ రైడర్స్ టీం అంత తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడానికి ముంబై కుర్రాడు అశ్విన్ కుమారే కారణం. అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. మొత్తం 3 ఓవర్లు వేసిన అశ్విన్ కుమార్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ కుప్పకూలింది. సో చివరికి మ్యాచ్ తర్వాత అతను తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, మొదట్లో కొంత ఒత్తిడి తనపై ఉందని, కానీ నేను ప్రశాంతంగా ఉండేందుకు తమ జట్టు వాతావరణం చాలా సహాయపడిందన్నాడు. అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారని, అరంగేట్రాన్ని ఆస్వాదించమని, నా బౌలింగ్కు కట్టుబడి ఉండమని మా టీం నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిందని చెప్పాడు. షార్ట్ బంతులు వేసి బాడీని టార్గెట్ చేయమని పాండ్యాబాయ్ చెప్పాడు. అదేవిధంగా బౌలింగ్ చేశాను. తొలి వికెట్ సాధించాను. మా ఊర్లో ప్రతి ఒక్కరూ నా అరంగేట్రం కోసం ఎదురు చూశారు. ఈరోజు నాకు అవకాశం దక్కింది. చాలా బాగా రాణించానంటూ ఆనందపడ్డాడు. మొత్తానికి ముంబైకి మరో డైమండ్ దొరికిందంటూ ఐపీఎల్ లవర్స్ అలాగే ముంబై ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.